నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చావా రవి అధ్యక్షుడు దారం వెంకటేశ్వరరావు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేకపోయిందని, నిరుద్యోగం, కార్మికుల పని గంటల విధానం, మతతత్వ రాజకీయాల విషయంలో సిపిఐ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడడంలో విఫలమైందని, రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా గాని ప్రత్యేక ప్యాకేజ్ గాని ఇవ్వలేదని విమర్శించారు. ఆయన అప్పట్లో ఆ ఉద్యమం చేసి వారసులు అయ్యారు. రాహుల్ గాంధీ గారు పార్లమెంటు వేదిక, పార్లమెంటు వెలుపల విద్యార్థిగా అత్యంత విద్యార్థిగా చెప్పాలంటే చాలా గట్టిగా ఆధారంగా నేను సిపిఐ కడప జిల్లా కార్యదర్శిగా కూడా అంటే విద్యార్థి యువజన దశలు దాటిన తర్వాత మళ్ళీ తిరిగి నా సొంత జిల్లాకు ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసి నా సొంత జిల్లాకు పార్టీ అవసరాల రీత్యా పంపిస్తే నా సొంత జిల్లాలో నాకు ఇచ్చినటువంటి 3 టర్మ్స్ కంప్లీట్ చేశాను. రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఇప్పుడు రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా పని చేసేటువంటి అవకాశం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నాకు ఇచ్చారు. ప్రజలు కూడా అలాంటి అవకాశం నాకు ఇచ్చారని చెప్పి భావిస్తా ఉన్నాను. నేను విద్యార్థి ఉద్యమాల్లో చాలా చురుకుగా పాల్గొన్నాను. ఎందుకు తప్పనటువంటి కెమెరామెన్లకు, ముందు ఇంకా కొంతమంది జర్నలిస్ట్ సోదరులకు నాతో కలిసి పనిచేసి నాకంటే సీనియర్స్ గా విద్యార్థి ఉద్యమం ఉన్నటువంటి నేతలు కూడా ఈరోజు జర్నలిస్టులుగా మీ మధ్యలో ఉన్నారు. అందరితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. నాకు కష్టపడి పనిచేశాను, చాలా కష్టపడి పనిచేశాను. విద్యార్థి ఉద్యమాల్లో ఒక షోల్డర్ డిస్లోకేట్ అయింది. విద్యుత్ పోరాటంలో గుర్రాలు తొక్కినప్పుడు బషీర్బాబులో ఈ లెఫ్ట్ లెగ్ డ్యామేజ్ అయింది. అనేక పోరాటాల్లో ఉన్నాను. చాలా సందర్భాల్లో జైలుకి వెళ్ళాను. అదేవిధంగా చాలా కేసులు కూడా పెట్టించుకున్నాను. అంటే నా విద్యార్థి ఉద్యమం అంతా కూడా పోరాటాలతోనే ప్రారంభమైంది. పాలక ప్రభుత్వాలు ఇది అదేటువంటిది ఎవరు ఇక్కడ నాకు వేరే ఏం లేదు. అట్లా భక్తిరసం పరవళ్ళు తొక్కిస్తూ మననే ఒక యాత్ర పెట్టారు. అందులో పోయేటువంటి యాత్రకు పోయే వాళ్ళు ఆ నీళ్లలో మునగచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు వాళ్ళకు నచ్చినట్టు దేవుణ్ణి పూజించుకోవచ్చు. కానీ ఫలాని హోటళ్లలోనే మీరు భోజనం చేయాలి, ఫలాని చోటనే మీరు బస చేయాలనేటువంటి బోర్డులు తగిలించి మరి వారి యొక్క ఆర్థిక భాండాగారాల పైన తెప్పకొట్టేటువంటి అంటే భిన్నత్వంలో ఏకత్వమైనటువంటి భారతదేశం యొక్క ఐక్యతకు, భారత రాజ్యాంగ పీఠికలో రాసుకున్నటువంటి అంశాలకు భిన్నంగా ఈరోజు దేశంలో పరిపాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో అలాంటి పరిపాలనకు వ్యతిరేకంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఈ దేశ పౌరుడుగా భావించేటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో కూడా అలాంటి భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. ఆల్రెడీ ఆ పోరాటంలో మేము అగ్రభాగాన ఉన్నాం. ఇంకా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలు ఈరోజు దేశాన్ని పట్టి పీడిస్తాం. గొల్లపూడి పంటకాలవ రోడ్డు పంచాయతీ ఆఫీస్ ఎదురుగా ఇప్పటికీ కూడా మురుగు కాలంలో నడుస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికురాలు స్కూల్ టీచర్ మాట్లాడుతూ, నేను ప్రతిరోజు స్కూల్ కి వెళ్లాలన్నా మరలా తిరిగి రావాలన్నా ఈ నీటిలోనే నడవలసి వస్తుందని, నీటిలో పాములు, జరగలు అనేకంగా ఉంటాయని, వీటి వలన మాకు చాలా భయంగా ఉందన్నారు. మెయిన్ రోడ్ నుంచి రావాలంటే చాలా సమయం పడుతుందని, ఇలా రావటం వల్ల టైం చాలా ఆదా అవుతుందని, చిన్నపాటి వర్షం పడినా వాటర్ లీకేజ్ అయినా కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందన్నారు. పంచాయతీ అధికారులు మా యందు దయ ఉంచి రహదారిని శుభ్రం చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు. నేను హరిత అండి. నేను స్కూల్లో వర్క్ చేస్తాను. సో రోజు నేను స్కూల్కి ఇంటికి వెళ్ళడానికి నాకు చాలా ఇబ్బందిగా అవుతుంది. ఎందుకంటే నేను ఇల్లు క్రాస్ చేయడానికి నేను మెయిన్ రోడ్ నుంచి క్రాస్ అయ్యి వెళ్ళాలి. ఇట్ టేక్స్ ½ an hour టైం పడుతుంది. సో నేను ఈ వే నుంచి వస్తే జస్ట్ నేను ఒక 5 minutesలో నేను ఇంట్లో ఉంటాను. సో రోజు ఈ వేలో రావడానికి నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోతుంది. ఈ అపార్ట్మెంట్స్ నుంచి వచ్చే వాటర్ వల్ల నేను కన్వీనియంట్గా రాలేకపోతున్నాను. నాకు 3 పిల్లలు ఉన్నారు. రోజు నేను రాను, బట్ వచ్చినప్పుడు సింగిల్గా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ వేనే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇది దగ్గర ఉంటుంది, విత్ ఇన్ 5 minutes నేను ఇంట్లో ఉంటాను కాబట్టి. సో ఇఫ్ ఈ వే క్లియర్ చేస్తే కొంచెం
రావడానికి పోవడానికి పిల్లలతోటి చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది, కంఫర్టబుల్గా ఇంటికి వెళ్తాము. విజయవాడలోని దుర్గమ్మ ఆలయానికి దాత కరూర్ వైశ్య బ్యాంక్ 18.36 లక్షలు విలువైన 2 ఎలక్ట్రానిక్ బ్యాటరీ వాహనాలను విరాళంగా అందించింది. బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నేరేళ్ల రమేష్ ఈ వాహనాలను ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు, ఆలయ ఈవో సీనా నాయకులకు అప్పగించారు. ఈ సందర్భంగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో సీనా నాయక్, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వాహనాలకు ఇతర బోర్డు సభ్యులు, ఆలయ ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు హాజరై పూజలు నిర్వహించారు. దానికి కూడా అది కనపడుతుంది ఫుల్గా. నాగుల చవితి సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురం ముత్యాలంపాడులో వెంచేస్తున్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉదయం నుండి ఆవుపాలు పోయేటకు బారులు తీరిన భక్తులు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు బాలమురళి శర్మ మాట్లాడుతూ ఈ ఆలయంలో వెంచేస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉదయమే మహాన్యాస పారాయణ, ఏకరుద్రాభిషేకం జరుగుతుందని, భక్తులచే సామూహిక అభిషేకాలు జరుగుతున్నాయని, మధ్యాహ్నం సర్వశుద్ధ పారాయణ అభిషేకాలు జరుగుతాయన్నారు. నా పెద్ద కుమారుడు కట్టులో ఉండగా 12 శిరసులు నాగన్న పాను వేసావు. లక్ష మంది జమ అవుతారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం తాలూకా ఆఫీస్ వద్ద ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం మరియు పలు దేవాలయంలో నాగుల చవితి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. పెండ్లి కాని వారు, పిల్లలు పుట్టిన దంపతులు మరికొంతమంది కుటుంబ సమేతంగా వచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకుని పుట్టలో పాలు, పండ్లు, గుడ్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని దేవస్థానంలో వారి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. और पन आले
నమస్తే అండి. గుడివాడలో వేంచేసి ఉన్న తాలూకా ఆఫీస్ నందు శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి నందు ఈ రోజు నాగ చవితి అంగరంగ వైభవంగా జరుగుతుందండి. భక్తులందరూ కూడా సహకారాలతో ఈ రోజు స్వామివారికి పూజ సేవించుకున్నారు. తీర్థ ప్రసాదం పాలు పోసుకోవటం ప్రసాదాలతోటి స్వామివారి సేవించుకున్నామండి. వచ్చే నెలలో 27వ తారీఖు స్వామివారి షష్ఠి, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, అన్నదానం కార్యక్రమం ఉందండి. ఇలాగే ప్రజలందరూ కూడా ఆదరణలు కావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామండి. తాలూకా ఆఫీస్ లో వేయించేసి ఉన్న నాగేంద్ర స్వామి ఎంతో మహిమగల్ల స్వామి. ఎంతో మంది కోరికలను తీర్చి కొంగు బంగారంగా నిలిచారు ఈ గుడివాడ పట్టణ ప్రాంత ప్రజలందరికీను. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మీరు తెలియజేసి ఆ స్వామికి ఇంకా మంచిని సమకూర్చి ఇంకా ఆయనకి కావలసినవన్నీ ఏర్పాటు చేసి వచ్చే నెల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి అందరూ విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నామండి. స్వామి గుడి అందు నాగతి సందర్భంగా పాలు నైవేద్యం పెట్టుకున్నారు కాబట్టి అందరూ దేవ సహకారం కోరుతున్నాం. వచ్చే నెల 27వ తేదీన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కాబట్టి అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి చేసిన సహాయం అందజేయాలని కోరుతున్నాము. గత వైసీపీ ప్రభుత్వం నకిలీ మద్యం సరఫరా చేసి కొంతమంది పెద్దలు కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని గుడివాడలో కూటమి నాయకులు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం వినియోగదారులకు నకిలీ మద్యం లేకుండా ప్రజల ప్రాణాలు ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఏపీ ఎక్స్చేంజ్ సురక్ష యాప్ ని ప్రవేశపెట్టిందని, ప్రతి మద్యం సీసాపై క్యూఆర్ కోడ్ ఉంటుందని, వినియోగదారులు కొనుగోలు చేసే మందు స్కాన్ చేస్తే నకిలీకి బ్రాండెడ్ కి తేడాతో పాటు దాని పుట్టు పూర్వోత్తరాలు తెలిసిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్చేంజ్ సిఐ వెంకటరమణ, ఎస్ఐ హేమ సుస్మిత, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, బూరగడ్డ శ్రీకాంత్, దుంక్యాల రాంబాబు, నిమ్మగడ్డ సత్యసాయి, మాజాడ నాగరాజు, ఎక్స్చేంజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు వెంకటరమణ, ఎక్సైజ్ గుడివాడ. ఈ రోజు ప్రభుత్వం వారు మన ఆనరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ ప్రతి బ్రాంచీ షాప్ లో కూడా, ప్రతి బార్ లో కూడా ఇది కల్తీ మద్యం కాదు, నాణ్యమైన మద్యం అమ్ముతున్నాం అని చెప్పేసి అవగాహన కల్పించడం జరుగుతుందండి. అందులో భాగంగా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ కూడా అంటించాము. అలాగే పాంప్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఈ యాప్ డౌన్లోడ్ అవుతుంది వాళ్ళకి, లేదా యాప్ డౌన్లోడ్ చేసే విధానం కూడా ఇది చెప్పడం జరిగింది. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ మన మొబైల్లో డౌన్లోడ్ చేసిన తర్వాత మనం బాటిల్ ని కస్టమర్ బాటిల్ కొన్న తర్వాత దాన్ని ఈ యాప్ ద్వారా వినియోగదారులకు వెళ్ళి కొట్టిన తర్వాత ఆ బాటిల్ డీటెయిల్స్ ఎక్కడ తయారైంది, దాని బ్యాచ్ ఏంటంటే డేట్ వచ్చాలి. ప్రతి బ్రాంచ్ లో, ప్రతి బ్లాక్ లో కూడా ఇదే నాణ్యం వచ్చి దొరుకుతుంది. దీన్ని అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం వారు ఈ విధంగా పాంప్లెట్స్ ప్రతి కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ విధంగా క్యూఆర్ కోడ్ ద్వారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా మద్యం వాళ్ళు తీసుకున్నది సరైనదా కాదా అని తెలుసుకొని అలా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అండి. థ్యాంక్ యూ. నూతనంగా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది ఈ రోజు నుంచి. ముఖ్యంగా దీనికి కారణం ఎక్కడొక స్పూరియస్ లిక్కర్ అమ్మకుండా నాణ్యమైన లిక్కర్ ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో వాళ్ళకి అందే విధంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు క్యూఆర్ కోడ్ ఒకటి తయారు చేయడం జరిగింది. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కడ తయారైంది, ఏ డిపో నుంచి వచ్చింది, దాని డీటెయిల్స్ అన్ని కూడా మొత్తం ప్రజలకి ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో వాళ్ళకి అవగాహన కలిగే విధంగా కార్యక్రమం చేస్తున్నాం. గతంలో చూసాం జోగి రమేష్ మాజీ మంత్రి ఏ విధంగా కల్తీ మద్యం చేసి వైన్ షాప్ లో బార్లు అమ్మాడో దాన్ని అందరం గారు తెలియజేసేది ఏంటంటే ఇక్కడన్నీ కూడా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది. ఏదైతే క్యూఆర్ కోడ్ ఈ రోజున అధికారులు చెప్పినట్టుగా వాటిని స్కాన్ చేస్తే అది నకిలీదా లేదా అసలు మందు అనేది కూడా తెలిసి ప్రజలందరికీ కూడా మంచి మందును అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసింది. కాబట్టి మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏదైతే 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో నకిలీ మద్యం, అసలు బ్రాండ్ లేని మద్యాన్ని ఆ రోజున అందుబాటులో తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటలాడింది. ఈ రోజున ప్రజలందరికీ కూడా ఆ రోజున ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి మంచి మద్యాన్ని సరఫరా చేస్తామని మాటిచ్చారు. అదే విధంగా ఈ రోజున మంచి మద్యాన్ని ఈ రోజున
ఏదైతే ప్రముఖ బ్రాండ్లు అన్ని కూడా అందుబాటులో తెచ్చే విధానం అండి. ఈ రోజున ఏపీ ప్రభుత్వం యొక్క ఎక్సైజ్ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలోని నాణ్యమైన మద్యం కస్టమర్స్ కి ఎవరైతే ఉన్నారో వారికి అందజేయాలన్న ఉద్దేశంతో ఒక యాప్ తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పణంగా పెట్టి గత ప్రభుత్వం అనేది మద్యాన్ని అమ్మి మరి డబ్బులు సంపాదించడం జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుందంటే ఒక రకంగా మద్యం తాగడం తప్పైనా గానీ పేద ప్రజలు వాళ్ళకున్న పరిస్థితిని బట్టి మద్యం తాగాల్సిన పరిస్థితి వస్తుంది. వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం అని ఒక బాధ్యతాయుతంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ యాప్ ని తీసుకొచ్చి ప్రజలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.